జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మామూలు యాక్టింగ్ చేయాల, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఆ రేంజ్ మాటలు మాట్లాడు, ఒకసారి వినిపిస్తాను చూడండి. పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏం సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశారు, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. ఈ బుద్ధి మనకు ముందు ఉండాలి, ఈ తెలివితేటలన్నా మనకు ముందు ఉండాలి. మనం గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేసాం కదా, దగ్గరుండి మరీ దాడులు చేపించాం కదా. ఈ తెలివితేటలు అప్పుడు ఉండాలి మనకి. ఈ తెలివితేటలు ముందే ఉంటే మనకు అధికార మదంతో మన కళ్ళు ఎత్తికెక్కేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేస్తాం మనం. అరే పొద్దున్న తేడా వచ్చిందనుకో మనకి ఎక్కడెక్కడ మక్కిలు ఎరగొట్టేస్తాడో. ఈ తెలివితేటలు ముందే ఉండాలి. ఇప్పుడు దాకా నువ్వు చెప్పుకోవచ్చు కదా, అమాయకుడు శుద్ధపోస అది ఇదని చెప్పేసి వీడియో చూపించాను, కానీ వీడియో చూపిస్తే మళ్ళీ కమ్యూనిటీ స్ట్రైక్స్ పడతాయి. ఎందుకంటే ఆ వీడియోలు అన్నీ పచ్చిబూతులే. ఎన్నికల రోజున తెలుగుదేశం పార్టీ నాయకుడి కారుని వీళ్ళంతా కూడా చుట్టుముట్టేసి ఇప్పుడు ఏదైతే దాడి చేశారు, ఒక పిల్లను కొట్టారు. ఆ పిల్లోడి పేరు ఏం పేరు, ఒక నిమిషం ఆగట్టే, అజయ్ కుమార్ రెడ్డి. అజయ్ కుమార్ రెడ్డిని కొట్టారు. ఏవైతే మాటలు చెప్తున్నావో అదే అజయ్ కుమార్ రెడ్డి కొంతమంది వ్యక్తులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు కారుని చుట్టుముట్టేసి అమ్మనాబూతులు, కారు పైన దాడి. ఇదిగో నేను ఇక్కడ వీడియో ప్లే చేయలేను, కానీ అన్ని బూతులే ఉంటాయి. వినిపించంటే చాలా చండాలంగా, చాలా చిరాగ్గా ఉంటుంది. ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి, మార్క్ చేస్తా. ఆ పిల్లోడే అజయ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు దాకా నువ్వు చెప్పుకోవచ్చావు కదా, పాపం శుద్ధపోస, అమాయకుడు, ఏమీ తెలియని పిల్లోడు. ఆ పిల్లోడికి ఏమీ తెలియక ఏం కాదు, ఆ పిల్లోడికి అన్నీ తెలిసే పిల్లోడికి. ఆ పిల్లోడు నువ్వు అనుకున్నంత శుద్ధపోస ఏం కాదు ఆ పిల్లోడు. ఆ పిల్లోడు ఒక ముఠాన్ని వేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకుడి కారును చుట్టుముట్టేసి కారు పైన దాడి చేసి ఆ కారులో ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమ్మనాబోతు తిట్టేసాడే పిల్లోడు. ఆ పిల్లోడు అంత శుద్ధపోస ఏం కాదు ఆ పిల్లోడు. అయినా ఆ పిల్లోడు ఎన్నికల రోజు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఆ పిల్లోడు ఏం శుద్ధపోస ఏం కాదు. ఆ పిల్లోడు దాడి చేసాడు, గతంలోని దాడి చేయించేసాడు. కొంతమంది ముఠాన్ని తీసుకుని వెళ్ళిపోయి, ఒక 20 మందినో 30 మందిని తీసుకుని వెళ్ళిపోయి కారుని మొత్తం చుట్టుముట్టేసి నీ అక్క, నీ యాలి, నీ అమ్మ అని చెప్పేసి అని దమ్ముంటే రండ్రా ఎరగ తీసేద్దాం, పొడి చేద్దామని చెప్పి పెద్ద పెద్ద సవాళ్ళు విసిరేసి కారు పైన దాడి చేసాడు ఆ పిల్లోడు. అందుకే ఆ పిల్లోడికి రేవెట్టేశారు, చెక్కేసారు చక్కగా. నా పిల్లోని ఊరికేసి ఎక్కలా. ఆ పిల్లోడేం తక్కువడేం కాదు ఆ పిల్లోడు. అలాంటి పనులు చేశాడు ఆ పిల్లోడు. నువ్వు ఏళ్ళ వెళ్ళిపోయి చేతులు ఎలాగెట్టేసుకొని అన్యాయంగా పిల్లోడిని, ఆ పిల్లోడు పెద్ద పుట్టింగ్ ఆ పిల్లోడు, నీకు తెలియట్లా అంతే. నువ్వే పిల్లోడు అక్కడ. ఆ పిల్లోడితో పోల్చుకుంటే నువ్వే పిల్లోడివి. నీకేనా బొక్క తెలియదు, వెళ్ళిపోతావు అంతే, ఎగేసుకుని వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది ఆపకపోతే మేము కూడా ఎలాగ చేస్తాం, బొచ్చు చేయాలి, నువ్వు బొచ్చు చేయాలి. ఇంకేం చేస్తావు నువ్వు ఇంతకన్నాను? గతంలో ఉండాలి ఈ బుద్ధి. మన కార్యకర్తల చేత, మన నాయకుల చేత మనం దాడులు చేయించేసాం కదా గతంలోని. ఆ బుద్ధితో అప్పుడు ఉండాలా. అప్పుడు మన కళ్ళు ఎత్తికెక్కేసినాయి. అప్పుడు మనం ఎక్కడ కూడా భూమి మీద నిలబడాలి, ఆ కళ్ళు ఎత్తికెక్కేసినాయి మనకు. అప్పుడు ఇంకేమీ లేదు, 30 ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాం. ఎవడు మనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడిపైన దాడి చేసేయండి, వాడిపైన కేసులు పెట్టేయండి, లేదా అవసరత చంపేయండి. అవునా? నీ నాయకుల చేత, మీ ఎమ్మెల్యేల చేత, మీ మంత్రుల చేత తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేయించి చివరాఖరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై కూడా జోగి రమేష్ ఇంటి పంపించావా లేదా దాడికి? అసెంబ్లీలో బూతులు మాట్లాడిపించావా లేదా? మాట్లాడిపించి పైకి లేసేవని మాట్లాడు. నువ్వు నా మీద అభిమానం అలాంటిదని చెప్పి మాట్లాడు. ఆ సందర్భం కూడా చెప్తా. జోగి రమేష్ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో పనికి మళ్ళీ ఎదవో పోరంబోకేదవో అని చెప్పి సంబోధించాడు. సంబోధిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పడము తడేసుకొని సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా పైకి లేచి ఏమైనా సమాధానం చెప్పాడు చెప్పిన? అధ్యక్ష, జోగి రమేష్కి నా మీద ఉన్న అభిమానం అలాంటిది అధ్యక్ష, ఒక పదం అటు ఇటు మాట్లాడచ్చు, ఏమనుకోమాకన్నా అన్నాడు. నిజంగా నీకు సిగ్గు సర్వేమైనా ఉంటే, నువ్వు మనిషిని మెత్తుంటే కనుక ఆ రోజు లేచి నువ్వేం చెప్పాలా? జోగి రమేష్ మనిషిపా పసుపా నువ్వు? అసెంబ్లీలో ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది, మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మనం. అధ్యక్ష, జోగి రమేష్ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పేసి అని ఆ మాటలను నువ్వు రికార్డ్స్ నుంచి తీయించాలా? తీయించవా? లేదా పేడు మూత వేసుకుని నవ్వేసావు నువ్వు అక్కడ సొంట అలాగని.
ఇవాళొచ్చి ఎడబొబ్బలో పెడబొబ్బలో ఇక్కడికి వచ్చి ఎవరికైనా నువ్వు పాఠాలు చెప్పేది ఏంటి? మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తావు. ఎక్కడికి వచ్చేస్తావు నువ్వు బయట ఉంటే గొప్ప. 2029 వరకు నువ్వు బయట ఉంటే గొప్ప. 2029 వరకు కొద్దు, 2028 వరకు నువ్వు బయట ఉన్నావంటే మీరు రాజకీయాల గురించి మాట్లాడమయ్యా, అన్నీ మూసుకొని కూర్చుంటాం. గతంలో మీరు చేసిందే, నువ్వు నేర్పిన విద్యే. నువ్వేం అంత శుద్ధపోసేం కాదు, ఆ పిల్లోడే పెద్ద శుద్ధపోసేం కాదు. ఆ పిల్లోడు చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. నువ్వు ఆ పిల్లోడిని వెనకాసుకేం రావసరం లేదు. అంటే వీళ్ళంటే ఎవరి మీద పడతారు? నువ్వు దాడులకు వెళ్ళిపోతారంట. తిరిగి ఎవడైనా వీడిపైన దాడి చేసేడు అనుకో, ఏడబొబ్బులు పెడబొబ్బులు మొన్న అలా అన్నారో, మమ్మల్ని ఎలా అన్నారో. సిగ్గు అనిపించట్లే నీకు అసలు? గతంలో మనం చేసినప్పుడు ఏమైంది? మా కార్యకర్తలు బీపీలు వస్తాయి, అందుకే పార్టీ ఆఫీస్ బద్దలు కొట్టేస్తారని చెప్పి మాట్లాడాం మనం. ఎవరికైనా నువ్వు పాఠాలు చెప్పేది జగన్మోహన్ రెడ్డి. సిగ్గట్లేదు నీకు అసలు. దేవుడు కొంచెం కూడా సిగ్గట్లేదు అసలు. నేను ఇంకా అనుకున్నాను దేవుడు నీకు కొద్దిగా గొప్ప సిగ్గెట్టాడేమో అనుకున్నా. నీకు ఇప్పటికే కాదు, ఇంకెప్పటికి సిగ్గు అనేది ఎట్టాడు దేవుడు. ఇంకా మాట్లాడుతున్నాడు, వినిపిస్తాను చూడు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలుని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. ఒక్కడ నీకు ఆ శిశుపాలుని పాపాలు అని చెప్పి నా ముక్కోటే వచ్చు. ఆ ఎవడో రాసినిచ్చేవాడు, ఎవడో ముక్కోటి రాసి ఇచ్చేయాడు అంతే. నీకు మాట్లాడితే శిశుపాపుని పాపాలు అని చెప్పేసి అని సగం నోరు నాలుకే వేసుకొని తిరక్కుంటాను, అడ్డంగా మాట్లాడేస్తాం అంతే. శిశుపాలుని పాపాలు లేకపోతే నీకు 151 స్థానాలు 2019లో. నీ పాపాలు శిశుపాపం లేకనే పాపాలు పండి ఎండిపోయి రాలిపోయినాయి. 11కి రాలిపోయావు. అందుకే నీ పాపాలన్నీ పండిపోయి ఎండిపోయి రాలిపోయి అప్పుడు పక్కకు పోయినాయి బాబా. 11 వచ్చినాయి మనకి. సిగ్గుపడి ఇంకా శిశుపాపుని పాపాలు ఆ ఒక మొక్క తప్పితే ఏనా బొచ్చు రాదు నీకు తెలిగే సరిగా రాదు. 4 ముక్కలు పేపర్ చూడకుండా మాట్లాడలేం మనం. మళ్ళీ నువ్వు పురాణాల గురించి మాట్లాడడం, పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ల గురించి ఉద్దేశించి మాట్లాడేలే మనం. 4 పేర్లు చెప్పాయా చూడకుండా నువ్వు పురాణాల గురించే. ఇంకా పనికి మళ్ళీ కూడా వచ్చింది శిశుపాపుని పాపాలు, అది ఒక్కటే వచ్చు. ఆ మొక్క తప్పితే 2 ముక్క రాదు. ఇంకా కోసం ఉన్నది. మాట్లాడితే శిశుపాపుని పాపాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అన్నమాట. మాకు మైండ్ పోతూ ఉంటుంది. అమ్మ చూడకుండా తెలుగులో 2 ముక్కలు మాట్లాడలేడు. అలాంటిది పురాణాల గురించి, పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ల గురించి వచ్చి మాట్లాడితే శిశుపాపుని పాపాలు అంటాడు, అర్జునుడు అంటాడు, భరతుడు అంటాడు. ఒరేడమ్మ జీవితం అని చెప్పి అనుకుంటా. నీకు ఆ మొక్క తప్పితే ఏనా బొచ్చు రాదు నీకు. తెలుగులో ఒకటి ఆడలేం కానీ ఇంకా పురాణాల దాకా వెళ్ళిపోవాలి మనం. ఈ పనికి మాల డైలాగులు మానేసి పాపాలు లేదు పుణ్యాలు లేదులే కానీ నువ్వు చేసిన అవినీతి అతి త్వరలోనే బయటికి రాబోతుంది. కంగారు పడమాక. అత్యవారాలు మాని, ఈ రెచ్చగొట్టే దూరాన్ని మాని. ప్రతి ఒక్కడగాడు రెచ్చగొట్టి ఊడే. మేము రెచ్చగొట్టలేమేటి ఇంకా. అన్నీ మూసుకొని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాగే రెచ్చిపోయావంటే నీకు కూడా పేలేస్తారు ఎవరో ఒకరు. నువ్వు సాధారణ ఎమ్మెల్యే ఎక్స్ట్రాలు చేయమాక. ఇంకా అది గుర్తుపెట్టుకుని వాగు ఏది మాట్లాడినా అది గుర్తుపెట్టుకుని వాగు. నువ్వు బాగా గుర్తుపెట్టుకుని అది అనవసరం డైలాగులు కొట్టావంటే నీకేం మడతేస్తారు. గుర్తుపెట్టుకో.